వెంకటాపురం అనే గ్రామంలో పెద్ద పేరుగల రంగయ్య అనే వ్యక్తి జీవించేవాడు. ఆయన సమాజంలో జ్ఞానవంతుడిగా, సహాయవంతుడిగా గుర్తింపు పొందాడు. ఆయన తన చివరి రోజుల్లో ఇలా అన్నాడు: నా గదిలోని చిన్న పెట్టిని ఎవ్వరూ తాకొద్దు. సరైన మనిషి వచ్చినప్పుడు తానే తెరుస్తాడు అని చెప్పి కన్నుమూశాడు. అప్పటి నుండి ఆ పెట్టె గ్రామస్తులందరికీ ఒక రహస్యంగా మారింది. అలా కొన్ని ఏళ్లగా ఆ ఊరిలో ఆ పెట్టె గురించి గుసగుసలు, ఊహాగానాలు తప్పలేదు. కొందరేమో అందులో బంగారం ఉందని, మరికొందరేమో పాత పత్రాలుండొచ్చని, మరికొందరేమో ఏదో పెద్ద రహస్యం ఉందని అనుకున్నారు. కాని ఎవ్వరూ ధైర్యం చేసి ఆ పెట్టెను తాకలేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రంగయ్య మనవడు గోపి పట్టణం నుంచి చదువుకొని ఊరికి తిరిగొచ్చాడు. అతను ఆధునిక ఆలోచనలు కలిగినవాడు. ఆ పెట్టె గురించి విన్న వెంటనే గోపి నవ్వుతూ ఇలా అన్నాడు: ఈ కాలంలో కూడా ఇలాంటివి ఏంటి? దీని నిజాన్ని నేను బయట పెడతాను. అది విని ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ దానిని తాకొద్దని, తన తాత మాటలను సులభంగా తీసుకోవద్దని హెచ్చరించారు. కాని గోపి మాత్రం ప్రయత్నం ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. గోపి తన ఇంట్లోనే ఉండే పుస్తకాల గదిలో ఉండే పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టాడు. అలా అన్నీ చూస్తుండగా ఒక పుస్తకం చివరి పేజీలో ఇలా రాసి ఉంది: ఈ పెట్టె తాళం బంగారంలో కాదు, జ్ఞానంలో దొరుకుతుంది అని. అది చూసి గోపి ఆశ్చర్యపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం గోపి తన ఇంటి గోడలపై కొన్ని విచిత్ర గుర్తులు గమనించాడు. అవి ఊరి చివర చెరువు పక్కన ఉన్న పాత దేవాలయం గోడలపై ఉన్న గుర్తులకి సరిగ్గా సరిపోతున్నాయి. అదే రోజు రాత్రి గోపి లాంతరు తీసుకుని దేవాలయం దగ్గరికి వెళ్లాడు. గోడలపై ఉన్న గుర్తులను జాగ్రత్తగా గమనిస్తే అవి కలిపి ఒక శ్లోకాన్ని చూపించాయి: ధనం కంటే ధర్మం గొప్పది, దానిని కాపాడిన వాడే అసలైన వారసుడు అని. అంతలో అక్కడికి గోపి మామ అయిన గంగయ్య ప్రవేశం చేశాడు. గంగయ్య ఎప్పుడూ ఆ పెట్టెలో బంగారం ఉందని నమ్మేవాడు. గోపి, ఆ పెట్టె నాకివ్వు. నేను తెరిచి సంపదను చూసుకుంటాను. అది నా హక్కు. అందుకు గోపి ఒప్పుకోకపోగా గంగయ్య రహస్యంగా పెట్టెను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాకపోవడంతో వారిద్దరూ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. తరువాత గోపి తన అమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు: అమ్మా, తాత చివరి రోజుల్లో ఏదైనా చెప్పారా మీకు? అవునాయనా, ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు: గతం తెలుసుకున్నవాడే భవిష్యత్తుని నిర్మించగలడు అని. ఈ మాట విని గోపి తన తాతగారి పాత దినచర్య పుస్తకాలు తిరిగేశాడు. అందులో పంటల పద్ధతులు, గ్రామాభివృద్ధికి సంబంధించిన రహస్యాలు కనబడ్డాయి. గోపి తరువాత తన తాత రంగయ్య స్నేహితుడైన సుబ్బయ్య దగ్గరికి వెళ్లి, తాత గురించి మీకు ఏమైనా గుర్తుందా అని అడగగా, ఆయన ఎప్పుడూ నా నిజమైన సంపద నన్ను మించిన తరానికి ఉపయోగపడాలి అని చెప్పేవాడు అని సమాధానమిచ్చాడు. అది విని గోపి తన మనసులో, అంటే ఈ పెట్టె నిజానికి మన గ్రామ భవిష్యత్తు కోసం దాచిన జ్ఞానమా అని ఆలోచించాడు. అలా అన్నీ ప్రయత్నించి అన్ని చోట్ల వెతికి నిరాశ చెందిన గోపి చివరిగా ఆ పెట్టె ముందు కూర్చొని అన్ని సూత్రాలు, శ్లోకాలు, తన తాత పుస్తకంలో రాసిన మాటలు అన్నీ కలిపి చదివాడు. విచిత్రంగా ఆ పెట్టె మూత చిన్నగా తెరుచుకుంది. లోపల ఏదో బంగారం ఉంటుంది అనుకుంటే అందులో ఒకే ఒక్క పుస్తకం ఉంది. దాని పేరు వెంకటాపుర వారసత్వం. ఆ పుస్తకంలో రంగయ్య జీవిత అనుభవాలు, పంటల సాగు పద్ధతులు, బావుల రక్షణ విధానం, గ్రామంలో కలహాలు పరిష్కరించే మార్గాలు మరియు చిన్న చిన్న వైద్య విధానాలు కనిపించాయి. ఆ పుస్తకం చివరి పేజీలో ఆస్తి తాత్కాలికం, కానీ జ్ఞానం శాశ్వతం, ఆ జ్ఞానాన్ని పంచేవాడే నిజమైన వారసుడు అని రాసి ఉంది. గోపికి అప్పుడు అర్థమైంది, తాత బంగారాన్ని కాదు జ్ఞానాన్ని భద్రపరిచాడు అని. అతను ఆ పుస్తకాన్ని గ్రామ పంచాయతీకి ఇచ్చి అందరికీ ఉపయోగపడేలా చేశాడు. ఆ గ్రామం అభివృద్ధి చెందింది. తన లోబి మామ గంగయ్య కూడా సిగ్గుపడి గోపికి క్షమాపణలు తెలిపాడు. ఆ గ్రామస్తులందరూ గోపికి నమస్కరించి రంగయ్య నిజమైన వారసుడు నువ్వే అని పొగిడారు. అలా ఆ గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.